నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. ఒక చిన్న విన్నపం ఏమిటనంటే, ఈ ఛానల్ ఏదైతే ఉందో ఆస్ట్రో శెట్టి చెమ్ అనేటువంటి ఛానల్ ఇది మనది. అంచేత మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే నేను పంపేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు చేరటం, మీరు అనేక రీతుల్లో లాభపడటం అనేది జరుగుతుంది. అంచేత దయచేసి నా విన్నపాన్ని మన్నించి ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. ఇకపోతే ముఖ్యమైనటువంటి విషయం ఏం మాట్లాడదలుచుకున్నానంటే, 21వ తేదీ సెప్టెంబర్ మాసంలోనే 2025వ సంవత్సరం కదా, సూర్యగ్రహణము జరగబోతోంది. ఈ సూర్యగ్రహణం అనేటువంటిది 21వ తేదీ రాత్రి 11 గంటలకి ప్రారంభమై 22వ తేదీ ప్రొద్దుట 3 గంటల 23 నిమిషాలకి పూర్తవుతుంది. అంటే మోక్షకాలం అన్నమాట. ఇకపోతే మనం చూడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఇక్కడ ఏంటనంటే, మీనరాశిలో శనైశ్చరుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ కన్యా రాశిలోకి వచ్చేటప్పటికి రవి ఉన్నాడు. ఈ రవి ఉత్తరా ఫాల్గుని నక్షత్రంలో ఉన్నాడు. అంటే రవి ఏమో తన సొంత నక్షత్రంలో, శనైశ్చరుడు తన సొంత నక్షత్రంలో ఉన్నాడు. ఈ రకంగా ఉన్నటువంటి పక్షంలో మళ్ళీ ఏమవుతుందంటే, ఒకరినొకరు దృష్టి సారిస్తున్నారు. అంటే శనైశ్చరుడు రవిని చూడటం, రవి శనైశ్చరుడిని చూడటం జరుగుతుంది. మధ్యలోకి ఎవరొచ్చారు? ఈ యొక్క చంద్రుడు వచ్చాడు. ఈ చంద్రుడు ఏం చేశాడు? భూమిపైకి తన ఛాయని, మరి సూర్యుడికి అడ్డంగాను ఇతను నిలబడ్డాడు ఈ కాలంలో. ఇది గ్రహణం అనేటువంటి విషయం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఫిలాసఫీ ఏమిటనంటే, సూర్యుడు దేనికి కారకుడు? మనం దీన్ని తీసుకుందాం. సూర్యుడు అంటే రాజరికానికి కారకుడు, అహంకారానికి, కోపానికి, ఉద్రేకానికి, ఉష్ణతకు అంటే అగ్నికి, వీటన్నిటికీ కారకుడు. మరి ఇక్కడ శనైశ్చరుడు దేనికి కారకుడు? ఒక రకమైనటువంటి శాంతియుత స్వభావానికి, ఒకవేళ ఇంకా కర్మానుసారంగా పాపకర్మలు చేసినట్టయితే శిక్షించేటువంటి విధానాలకి ఉన్నటువంటి ఒక గ్రహమే శనైశ్చరుడు. ఈ శనైశ్చరుడు డిసిప్లైన్కి కారకుడు. రవి ఏం చేస్తాడంటే, ఒక్కొక్కసారి రాజులు తన యొక్క సహజ గుణంగా ఒక దుర్మార్గాన్ని కూడా వీళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం అంటే ఇక్కడ ఆత్మకారకుడు, ఇక్కడ జ్ఞానకారకుడు, ఇవన్నీ ఒక క్షణం పక్కన పెడదాం. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది అంటే, వాతావరణ పరిస్థితులను బట్టి ఈ గ్రహణాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి విషయం. ఇక్కడ ఏమవుతుందంటే, రవి ఏమయ్యాడు? అహంకారానికి పూనుకున్నాడు. దేనిపైన? భూమి మీద ఉన్నాడు. అంటే కన్యారాశి భూతత్వం. అదే మళ్ళీ అక్కడ జలతత్వంలో ఉన్నటువంటి రాశి ఏదైనంటే ఇది మీనరాశి. ఇక్కడ చంద్రుడు అడ్డం వచ్చాడు అంటే అతను జలానికి సంబంధం. అడ్డొచ్చాడు అని అంటే అర్థమైంది ఏమిటి అంటే, రవికి ఒక రకమైనటువంటి అవమానం జరిగిందనేగా. మరి అవమానం జరగటం అనేటువంటి విషయం ఏదైతే ఉందో, మనం దీన్ని ఎలా ఆలోచించుకోవాలంటే, ఇప్పుడు మనకి 19వ తేదీ మరి మార్చి నెలలో 2026వ సంవత్సరంలో ఏం జరుగుతుంది? ఉగాది రోజు. ఆ రోజు నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. అంటే ఆ నూతన సంవత్సరానికి పేరేమిటి? పరాభవ నామ సంవత్సరం. అంటే ఇన్సల్టింగ్. ఎవరికి ఇన్సల్ట్ జరుగుతుంది? అధర్మ బుద్ధిన ప్రవర్తించినటువంటి వాళ్ళు ఎవరైతే రాజులు ఉన్నారో, అంటే మినిస్టర్స్, ఈ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, ఇంతకాలంగా వాళ్ళు పాపాలు చేశారో, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క 19వ తేదీ లగాయితు, మార్చి 2026 లగాయితు, ఇక ఏమాత్రం చేసి ఉంటే, పాపాలు చేసి ఉన్నటువంటి వాళ్ళు, అధర్మబుద్ధిన ప్రవర్తించినటువంటి వాళ్ళకి పరాభవము తప్పదు. ఆ వార్నింగే ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క అర్థము అని మనం అర్థం చేసుకోవాలి. అంచేత ఈ యొక్క సూర్యగ్రహణాన్ని మనం ఒక వార్నింగ్గా తీసుకోవాల్సిందే. ఈ యొక్క సూర్యగ్రహణంతో ఈ రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక వార్నింగ్గా దీన్ని అర్థం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకోవడానికి ప్రవర్తించాలి. లేదా 19వ తేదీ మార్చి 2025 నుంచి భయంకరమైనటువంటి శిక్షలకు వీళ్ళు గురి అవ్వగలరు అని మనకు అర్థమైపోతుంది. ఇది తత్వం. ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క తత్వం ఇది. ఇప్పుడు ఇది చివరి గ్రహణం కూడా ఈ సంవత్సరం. ఈ గ్రహణాన్ని మనం ఈ రకంగా అర్థం చేసుకోవాల్సిందే.
ప్రజల్లో కూడా ఎంతమంది ఎవరైనా అధర్మ బుద్ధిన ఇంతకాలంగా ప్రవర్తించుంటే వాళ్ళకి మాత్రం నరకము తప్పదు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే కూడా ఒక ఛాన్స్ ఇచ్చింది ఈ గ్రహణం. ఏమిటంటే సరిదిద్దుకోండి, ఇది ఒక గుణపాఠంగా చూసుకోండి, నేను చెప్తున్నాను అంటున్నారు. ఇక్కడ ఎందుకని ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఈ రవి ఇక్కడ శనైశ్వరుడు తండ్రి కొడుకులు. రవి ఏమో తండ్రి, శనైశ్వరుడు కొడుకు. బుద్ధి చెప్పేటువంటి పరిస్థితుల్లో వీళ్ళున్నారు. ఎవరికి బుద్ధి చెప్తారు? ప్రజలకి. ఈ రకంగా ఉంది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అంచేత సాధ్యమైనంత వరకు ఈ గ్రహణాన్ని మనం ఒక వార్నింగ్గా తీసుకుని సాధ్యమైనంత వరకు ప్రజలు కానీ నాయకులు కానీ ఎవరైనప్పటికీ కూడా ధర్మ మార్గాన్ని నడవటానికి ప్రయత్నించాలి. ఏవైతే ఉన్నాయో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను విడిచి ఒక మానవత్వం కలిగి ఒక పద్ధతి ప్రకారంగా నడిస్తే బాధ లేదు, నడవకపోతేనే సమస్య. అర్థం చేసుకుంటే స్వర్గం, అర్థం చేసుకోకపోతే నరకం. సెలవు.